యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత అప్పచెప్పారు గ్లోబల్ అయిన సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయిన పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరణి ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఒక బుడ్డ కంపెనీ, ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు. అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతున్నావు ఎందుకు? 5,200 కోట్లు నీ ఫిగర్ అది. నువ్వు బిల్లి రావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 30% నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను, నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనవు నువ్వు. దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది. అది నీకు రావాల్సిన ముడుపులు. అది ఇలా మా కంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛగా కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయిన కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనతే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపు మంట ఎందుకు? రైతుల రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా 3వసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంటగట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సియుకి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సియుకి భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాహకం కాదు.